బాలకృష్ణ కొరటాల శివ కలయిక కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ కాంబో ఇప్పుడు అధికారికంగా ఫిక్స్ అయింది. నిర్మాతలు ఈ చిత్రానికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ను వెల్లడించారు. ఇందులో భాగంగా ఆకర్షణీయమైన పోస్టర్లను విడుదల చేశారు. ఈ పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. బాలయ్య కొరటాల శివ సినిమాను ఎస్ఎల్వి సినిమాస్ నిర్మిస్తోంది. కొరటాల శివ తన స్వంత స్టైల్లో మాస్ ఎంటర్టైనర్ ను అందించడానికి సిద్ధమవుతున్నారు. బాలయ్య ఫ్యాన్స్ ఈ కాంబోను ఎప్పటినుంచో ఆశిస్తున్నారు. కొరటాల శివ ఇప్పటికే హిట్ చిత్రాలు అందించిన డైరెక్టర్ కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పోస్టర్లో బాలయ్య ఇంటెన్స్ లుక్ లో కనిపించడం అభిమానులను మరింత ఉత్సాహపరిచింది. సినిమా కథ, పాత్రలు ఏమిటనేది ఇంకా రహస్యంగానే ఉంచారు. అయితే ఇది ప్యూర్ మాస్ ఎంటర్టైన్మెంట్ అని తెలుస్తోంది. షూటింగ్ త్వరలో మొదలు కానుంది. సాంకేతిక బృందం కూడా టాప్ లెవెల్లో ఉండే అవకాశం ఉంది. బాలకృష్ణ తన స్టైల్తో మరోసారి ప్రేక్షకులను మెప్పించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అభిమానులు ఈ కాంబోను హార్ట్ఫుల్ గా ఆహ్వానిస్తున్నారు. టాలీవుడ్ మాస్ సినిమా ప్రేక్షకులకు ఇది బిగ్ గిఫ్ట్ గా మారనుంది. యువత కలలు, నిరాశలు, ఆవేశం అన్ని కలగలిపిన కొత్త కథతో గాయపడ్డ సింహం సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అమెరికా డ్రీమ్తో బయలుదేరిన యువకుడి ప్రయాణం అనుకోని మలుపులు తిరిగితే ఎలా ఉంటుందో ఈ చిత్రం చూపిస్తుంది. కామెడీతో పాటు భావోద్వేగాలను సమపాళ్లలో అందించే ప్రయత్నం చేసింది. నటీనటుల ప్రదర్శన సినిమాకు బలం చేకూర్చింది. దర్శకుడు కొత్త కోణంలో కథను చెప్పే ప్రయత్నం చేశారు. నవ్విస్తూ ఆలోచింపజేసే ఈ చిత్రం యువతను ఆకట్టుకుంటోంది. తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటించిన గాయపడ్డ సింహం ఆకట్టుకుంది. ఒక సాధారణ యువకుడు తన జీవితంలో ఎదురైన ఎదురు దెబ్బల వల్ల ఎలా మారిపోతాడో కథలో చూపించారు. తరుణ్ భాస్కర్ నటన సహజంగా ఉండి పాత్రకు న్యాయం చేసింది. ఫరియా అబ్దుల్లా కామెడీ ట్రాక్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. మానస చౌదరి తన పాత్రతో ఆకట్టుకుంది. జేడి చక్రవర్తి నెగిటివ్ షేడ్లో తీవ్రతను తీసుకొచ్చాడు. శ్రీ విష్ణు స్పెషల్ రోల్లో సర్ప్రైజ్ ఇచ్చాడు. దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ సెటైర్ మరియు హ్యూమర్ను సమర్థంగా మేళవించాడు. అమెరికా వీసా సమస్యలు మరియు యువత ఆలోచనలను సరదాగా చూపించారు. మొత్తం మీద సినిమా ఎంటర్టైన్ చేస్తుంది. యాక్షన్ కామెడీ జానర్లో మరో వినూత్న ప్రయత్నంగా జెట్లీ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఒక సాధారణ ఫ్లైట్ అటెండెంట్ ఒక్కసారిగా యాక్షన్ హీరోలా మారిపోతే ఎలా ఉంటుందో ఆసక్తికరంగా చూపించారు. వినోదంతో పాటు థ్రిల్ కూడా అందించే ప్రయత్నం చేశారు. ప్రధాన పాత్రలో నటించిన సత్య తన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. ఫ్లైట్ బ్యాక్డ్రాప్లో సాగే కథ కొత్త అనుభూతినిస్తోంది. దర్శకుడు తన ప్రత్యేక శైలిని మరోసారి చూపించారు. సత్య హీరోగా నటించిన జెట్లీ సినిమా పూర్తిస్థాయి ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. ఫ్లైట్ అటెండెంట్ గా మొదలై తాను జెట్లీ అని భావించే పాత్ర ప్రేక్షకులను నవ్వుల్లో ముంచేస్తుంది. సత్య కామెడీ టైమింగ్ మరియు డైలాగ్ డెలివరీ ప్రత్యేకంగా నిలిచాయి. రియా సింహ ఏజెంట్ పాత్రలో మెప్పించింది. వెన్నెల కిషోర్ తన స్టైల్ కామెడీతో సపోర్ట్ ఇచ్చాడు. అజయ్ మరియు ఇతర నటులు కథకు బలం చేకూర్చారు. దర్శకుడు రితేష్ రాణా యాక్షన్ మరియు కామెడీని సమతూకంగా మేళవించాడు. ఫ్లైట్లో జరిగే సన్నివేశాలు థ్రిల్ కలిగిస్తాయి. సంగీతం మరియు సినిమాటోగ్రఫీ సినిమాకు ఎనర్జీ ఇచ్చాయి. సినిమా మొత్తం సరదాగా సాగుతుంది. రేసింగ్ నేపథ్యంతో తెరకెక్కిన బైకర్ సినిమా ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తోంది. థియేటర్స్లో మంచి స్పందన పొందిన ఈ చిత్రం ఇప్పుడు ఇంటి వద్దే చూడగలిగే అవకాశం వచ్చింది. యాక్షన్తో పాటు భావోద్వేగాలను కలిపిన కథ ప్రేక్షకులను ఆకట్టుకుంది. శర్వానంద్ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కుటుంబ కథాంశంతో పాటు వ్యక్తిగత పోరాటాన్ని చూపించారు. ఓటీటీ వేదికపై ఈ చిత్రం మరింత ఆదరణ పొందే అవకాశం కనిపిస్తుంది. శర్వానంద్ నటించిన బైకర్ సినిమా రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన అరుదైన చిత్రంగా నిలిచింది. దర్శకుడు అభిలాష్ రెడ్డి యాక్షన్ తో పాటు భావోద్వేగాలను సమపాళ్లలో చూపించాడు. మాలవిక నాయర్ హీరోయిన్ గా ఆకట్టుకోగా రాజశేఖర్ కీలక పాత్రలో బలాన్నిచ్చారు. కథలో కుటుంబ భావాలు మరియు వ్యక్తిగత సంఘర్షణలు బలంగా కనిపిస్తాయి. థియేటర్లలో మంచి వసూలు సాధించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. విజువల్స్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ఎలివేషన్ ఇచ్చాయి. రేసింగ్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. యాక్షన్ మరియు ఎమోషన్ కలగలిపిన ఈ చిత్రం ఓటీటీలో చూడదగ్గ మంచి ఎంపికగా నిలుస్తోంది. యాక్షన్ కామెడీ జానర్లో వచ్చిన రాకాస సినిమా ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తోంది. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం కంటెంట్ బలం వల్ల మంచి గుర్తింపు పొందింది. భయపెట్టే సన్నివేశాలతో పాటు నవ్వులు పంచే కథనం ఆకట్టుకుంది.
కుటుంబంతో కలిసి చూడగలిగే విధంగా రూపొందించబడ్డం ఈ సినిమాకు ప్రత్యేకత. ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి రావడంతో మరింత మంది ప్రేక్షకులకు చేరువైంది. సంగీత్ శోభన్ హీరోగా నటించిన రాకాస హారర్ మరియు కామెడీ మేళవింపుతో రూపొందింది. దర్శకురాలు మానసా శర్మ కథను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. నయన్ సారిక హీరోయిన్గా మెప్పించింది. భయానక సన్నివేశాలు మరియు కామెడీ ట్రాక్స్ కలిసి మంచి ఎంటర్టైన్మెంట్ అందించాయి. థియేటర్లలో పాజిటివ్ టాక్ సంపాదించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కుటుంబంతో కలిసి చూసేలా రూపొందించడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. నిర్మాణ విలువలు కూడా మెరుగ్గా ఉన్నాయి. తక్కువ బడ్జెట్తో మంచి కంటెంట్ అందించిన ఈ చిత్రం ఓటీటీలో కూడా మంచి స్పందన పొందే అవకాశం ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త ప్రాజెక్ట్తో బిజీగా మారుతున్నారు. పెద్ద సినిమా తర్వాత వెంటనే మరో ప్రాజెక్ట్ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే RC-17 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుండడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. షూటింగ్ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్థాయిలో రూపొందనుంది. రామ్ చరణ్ మరియు సుకుమార్ కాంబినేషన్లో రూపొందించబోయే RC-17 సినిమా ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. రంగస్థలం తర్వాత ఈ ఇద్దరి కలయికపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం చరణ్ చేస్తున్న ప్రాజెక్టు పూర్తయిన వెంటనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. జూన్ నెలలో చిత్రీకరణ ప్రారంభించే అవకాశం ఉంది. మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది. కథ మరియు పాత్రల విషయంలో సుకుమార్ తన ప్రత్యేక శైలిని చూపించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా చరణ్ కెరియర్లో మరో మైలురాయిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలీవుడ్లో గత కొంతకాలంగా కాంట్రవర్సీలకు కేంద్ర బిందువుగా మారిన కేరళ స్టోరీస్ సినిమా ఇప్పుడు రెండో భాగంతో మరోసారి వార్తల్లో నిలిచింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి భాగంతోనే దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పుడు పార్ట్ 2 విడుదలతో మరోసారి అదే తరహా స్పందనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లవ్ జిహాద్ అంశాన్ని ప్రధానంగా తీసుకొని రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. థియేటర్స్లో పెద్దగా ప్రచారం లేకుండానే విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రావడం విశేషం. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడంతో వివిధ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. కేరళ స్టోరీ మొదటి భాగం విడుదల సమయంలో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. అదే బాటలో రెండో భాగం కూడా వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కించబడింది. దర్శకుడు కామాఖ్య నారాయణ సింగ్ ఈ సీక్వెల్ను మరింత బలమైన కథాంశంతో రూపొందించాడు. ఈ చిత్రంలో మహిళల జీవితాల్లో జరిగిన సంఘటనలను చూపిస్తూ సామాజిక అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. అదితి భాటియా, ఉల్కా గుప్తా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రల్లో నటించి తమ పాత్రలకు న్యాయం చేశారు. థియేటర్లలో పెద్దగా ఆడలేదు. ఇప్పుడు జీ5 వేదికగా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. లవ్ జిహాద్ వంటి సున్నితమైన అంశంపై తీసిన ఈ సినిమా మళ్లీ వివాదాలకు దారితీసే అవకాశం ఉన్నప్పటికీ కొంతమంది దీనిని అవగాహన కలిగించే చిత్రంగా భావిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా గురించి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. మొత్తానికి ఓటీటీ వేదికగా మరోసారి చర్చనీయాంశంగా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెద్ద సినిమాపై కీలక అప్డేట్ వెలువడింది. చాలా రోజులుగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రం చివరకు పూర్తి కావడంతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా చివరి షెడ్యూల్లో చిత్రీకరించిన ఐటెం సాంగ్తో పాటు మిగిలిన సన్నివేశాలన్నీ పూర్తి కావడం విశేషం. దీంతో ఇప్పుడు చిత్ర యూనిట్ పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టనుంది. బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పెద్ద చిత్రం స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందుతోంది. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సంగీతాన్ని ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇటీవల 4 రోజుల పాటు జరిగిన చివరి షెడ్యూల్లో కీలక సన్నివేశాలు, ప్రత్యేక గీతం చిత్రీకరణ పూర్తి చేశారు. దీంతో షూటింగ్ పూర్తయిందని అధికారికంగా ప్రకటించారు. భారీ అంచనాలతో ఈ చిత్రం రామ్ చరణ్ కెరియర్లో మరో మైలురాయిగా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ప్రేక్షకులను అలరించిన సిమ్రాన్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాజాగా ఆమె నటిస్తున్న టీచర్ చిత్రం ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్, అనౌన్స్మెంట్ వీడియో చిత్రంపై అంచనాలను పెంచాయి. సిమ్రాన్ టీచర్ పాత్రలో కనిపించబోతుండడంతో మరో ప్రత్యేకతగా మారింది. ఈ చిత్రంలో హిస్టరీ లెసన్స్ కూడా
డార్క్ మలుపు తీయనున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. బాలు శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం థ్రిల్లింగ్ సైకలాజికల్ డ్రామాగా రూపొందుతోంది. వెబ్ నైట్స్ ఎంటర్టైన్మెంట్, సూపర్ టాకీస్ బ్యానర్లపై కాశీ విశ్వనాథన్, సమీర్ భరత్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టైటిల్ లోగోలో చాక్ పీస్ తో పాటు గన్ చూపించి కథలోని సస్పెన్స్ ఎలిమెంట్స్ పై ఆసక్తిని పెంచారు. సిమ్రాన్ పాత్రలో భావోద్వేగం, థ్రిల్, యాక్షన్ మేళవింపుగా ఉండనున్నట్లు సమాచారం. ఈ చిత్రం ద్వారా విద్యా వ్యవస్థలో దాగి ఉన్న కొన్ని డార్క్ కోణాలను చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా టీజర్, ట్రైలర్ ద్వారా మరింత ఆసక్తి రేకెత్తించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. చిన్న చిత్రంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ మంచి కంటెంట్ తో పెద్ద విజయాన్ని అందుకునే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్టీఆర్ మరియు దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ పై వస్తున్న వార్తలు అభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. షూటింగ్ ఆలస్యం, రీషూట్స్ వంటి అంశాలపై పలు ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఈ సినిమా పురోగతి గురించి స్పష్టత ఇవ్వడంతో అభిమానులకు కొంత ఊరట లభించింది. గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందిన ఎన్టీఆర్, భారీ విజయాలను సాధించిన ప్రశాంత్ నీల్ కలయికలో సినిమా అంటే అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ప్రాజెక్ట్ ఆలస్యం వెనుక ఉన్న అసలు కారణాలు ఇప్పుడు బయటకొచ్చాయి. మైత్రి మూవీ మేకర్స్ సీఈఓ చెర్రీ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ సినిమా ప్రస్తుతం వేగంగా పనులు జరుపుకుంటోంది. రీషూట్స్ జరుగుతున్నాయన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఆలస్యం వెనుక ప్రధాన కారణం స్క్రిప్టుపై మరింత శ్రద్ధ తీసుకోవడమేనని తెలిపారు. ఎన్టీఆర్ గ్లోబల్ ఇమేజ్ కు తగ్గట్టుగా కథను బలోపేతం చేయడానికి ప్రశాంత్ నీల్ కొన్ని మార్పులు చేసినట్లు సమాచారం. అలాగే ఎన్టీఆర్ కూడా కొంత ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని, ఇకపై షూటింగ్ నిరంతరంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. 2027లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే లక్ష్యంతో చిత్ర బృందం పనిచేస్తోంది. ప్రశాంత్ నీల్ ప్రత్యేక శైలి, ఎన్టీఆర్ మాస్ యాక్షన్ కలయిక బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందిస్తుందనే నమ్మకం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. సో చూసారు కదండి, ఇది ఇవాళ స్పీడ్ ఫిల్మ్ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.